నమస్తే అండి. వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ మనము రాంపల్లి చౌరస్తాలోని మీకు నీలగిరి ఎస్టేట్స్ అనే ఒక మోడీ కన్స్ట్రక్షన్స్ విల్లాస్ లో మనం ఇక్కడ ఉన్నాము ప్రజెంట్. సో ఇక్కడ మనకి ఒక 3 months బ్యాక్ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేసామండి. సో అది సర్వీస్కి వచ్చాము, ఒకసారి చూద్దాం అనేసి. ఒకసారి క్లీనింగ్ అనేది సర్వీస్ ఎలా చేయాలని చూపిస్తాను. యాక్చువల్లీ ఎవ్రీ 45 daysకి అయితే స్పన్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటారు కస్టమర్. సో మనం మెయిన్ ఎస్ఎస్ చాంబర్ కూడా క్లీన్ చేయడానికి వచ్చాము. సో ఇది ఇండిపెండెంట్ విల్లా అండి, మీరు చూడొచ్చు వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే కింద 2 ఫిల్టర్స్ తీసి సైడ్ చేసేసాను. ఆ తర్వాత పైన క్లాంప్ అనేది రిమూవ్ చేసి టైటానియం ఎలక్ట్రోడ్ అనేది జాగ్రత్త తీసి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే వాటర్లో ఉండే హార్డ్నెస్, కాల్షియం, మెగ్నీషియం అనేది బ్రేక్ అవుతుంది. ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ ఏంటంటే ఒక స్కిడ్ మోడల్లో ప్రోడక్ట్ ఇచ్చేసి ఒక స్టిమ్యులేటర్ ఇచ్చి దాని త్రూ నేను ఈ ఎస్ఎస్ చాంబర్లోకి పంపిస్తాను వాటర్. దీంట్లో ఏంటంటే మీకు పవర్ సప్లై అనేది ఆన్ అయిపోతుంది. నేను ఎస్ఎంపిఎస్ పవర్ ద్వారా డీసీ వోల్టేజ్, ఏసీ టు డీసీ కన్వర్ట్ అయ్యి దీంట్లో ఎప్పుడైతే వాటర్ వెళ్తుందో ఎస్ఎస్ చాంబర్కి, దాంట్లో టైటానియం ఎలక్ట్రోడ్ అనేది ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. అక్కడ ఉండే అయాన్స్ని బట్టి ఎలక్ట్రాన్స్ అనేది రిలీజ్ చేస్తుందంట. ఎంత ప్లస్ అయాన్స్ ఉంటే అంత మైనస్ ఎలక్ట్రాన్స్ అనేది రిలీజ్ చేసి ఆ ప్లస్ అయాన్స్ని బ్రేక్ చేసి ఆక్సిఫైడ్ అయిపోతుంది. నెగిటివ్ స్కేల్ అనేది అక్కడ అబ్జర్వ్ అయిపోతుందండి, మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఆక్సిఫైడ్ అయిపోయిన స్కేల్ అనేది మీకు తర్వాత ఒక 2 to 3 monthsకి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. మీకు ఆల్మోస్ట్ ఆ శుద్ధ ఏదైతే పైప్ లైన్లో జామ్ అవుతుందో ఆ శుద్ధ అనేది ఇక్కడే అయిపోయి ట్యాంక్లోకి ఫ్రెష్ వాటర్ వెళ్తుంది. మీరు చూడొచ్చు కింద, నేను జంప్లో పెట్టాను, ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు ఒకసారి. సో ఓవరాల్గా ఒక పైప్తో ఆ టోటల్గా ఉన్న స్కేల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడంటే మనకి కింద మొత్తం చూసారు కదా, ఇదంతా స్కేలే అండి, కింద పడిందంతా. సో ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి నేను ఇలా పెట్టేశాను. సో ఈ విధంగా మీకు చూడొచ్చు వీడియోలో ఎలా వస్తుంది అనేది స్కేలు. తెల్లని శుద్ధండి, ఇది యాక్చువల్లీ రాయిపొడి. ఈ కాల్షియం మెగ్నీషియం పౌడర్ ఏంటంటే మీకు పైప్ లైన్ మొత్తం జామ్ అవుతుందండి. ఇది యాక్చువల్లీ బ్రేక్ అయిన స్కేల్. యాక్చువల్లీ బ్రేక్ కాని స్కేల్ ఏంటంటే మొత్తం పైప్ లైన్ జామ్ అయి కొద్దిగా మీకు వాటర్ అనేది ఫ్లో తగ్గుతుంది. సో ఆ ప్రాబ్లం ఉండకుండా మీకు వాటర్లో ఫ్లో తగ్గొద్దు అనుకుంటే, అండ్ దాంతోపాటు వాషింగ్ మిషన్స్, గీజర్స్, మీకు ఇంట్లో ట్యాప్స్ కానివ్వండి తుప్పు పట్టకుండా, జామ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు 3 monthsలో ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ ఒక 2 kgs అంత స్కేల్ కాల్షియం మెగ్నీషియం అనేది వచ్చింది ఇందులో. సో కస్టమర్ ద్వారా మీరు చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక స్టిమ్యులేటర్ ఉన్నాను. స్టిమ్యులేటర్ నుండి మళ్ళీ ఎస్ఎస్ చాంబర్కి వెళ్ళి దాని గుండా బ్యాగ్ ఫిల్టర్కి వచ్చి బ్యాగ్ ఫిల్టర్ నుండి స్పన్ ఫిల్టర్కి. దీనివల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా ఫ్రెష్ వాటర్ అనేది ట్యాంక్లోకి వెళ్తుంది. అండ్ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదండి ఈ ప్రోడక్ట్లో. మీకు స్పెషల్ ఏంటంటే వాటర్ యొక్క ప్రెజర్ని బట్టే డివైస్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. మోటార్ ఎంత హెచ్పి ఉంది, ట్యాంక్ ఎన్ని లీటర్లు, ఎంతసేపట్లో నిండుతున్న డివైస్, దాన్ని బట్టి మనం డివైస్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు. సో ఆ విధంగా మీకు తర్వాత ఏంటంటే మనకి ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో స్పన్ ఫిల్టర్ మాత్రం రెగ్యులర్గా చేంజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా విల్లాస్ ఎలా ఉన్నాయో. సో ఇదంతా మోడీ విల్లాస్ అండి. ఇక్కడ మనకి చాలా విల్లాస్ ఉన్నాయి. సో ఎవరికైతే హార్డ్నెస్ ప్రాబ్లం ఉందో ఈ సరౌండింగ్స్ మొత్తం అండి ఆల్మోస్ట్ ఫోర్సిబుల్గా వాటర్ వస్తుంది కాబట్టి ఈ ఏరియా మొత్తంలోనూ ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడ నేను ఏం చేశానంటే చూడొచ్చు మీరు, మోటార్స్ పెట్టాను 2. ఒకటి ప్రెజర్ మోటార్ అనేది డైరెక్ట్ ట్యాంక్లో పడే ముందు కూడా ప్రొవైడ్ చేసాము, అండ్ దాని తర్వాత కిందికి వచ్చేటప్పుడు కూడా ప్రెజర్ మోటార్ అనేది ఇచ్చాము. సో ఎవరికైనా సరే ప్రెజర్ మోటార్ కావాలన్నా సరే మేము పెడతామండి, ప్రెజర్ పంప్ మోటారు. సో ఆల్మోస్ట్ స్కేలింగ్ అనేది క్లీన్ చేయడం అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. టోటల్గా ఒకసారి మళ్ళీ వాటర్ కొట్టేసి అదంతా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కింద స్పన్ ఏ విధంగా ఉందో. సో చాలా డర్టీగా అయిపోయిందండి ఆల్మోస్ట్ స్పన్ ఫిల్టర్ అనేది. సో ఈ డర్టీ అవ్వడం కారణం ఏంటంటే వాటర్లో హార్డ్నెస్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు రకరకాల బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో అలాంటి బ్యాక్టీరియాను కూడా మన ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్, మన సెటప్ ఫిల్టర్ ఏదైతుందో సో అదంతా రిమూవ్ చేస్తుంది. మీరు కింద చూడొచ్చు ఏ విధంగా టోటల్లీ స్కేల్ అనేది జామ్ అయిపోయిందో, పడిపోయిందో. సో ఇదంతా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే మనకి వాటర్ అనేది బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, స్కిన్ డ్యామేజ్ లాంటివి ఉండవు. దాంతోపాటు మీ పైప్ లైన్లు జామ్ అవ్వడము, గీజర్స్ పాడవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో చెర్లపల్లి లొకేషన్స్లో రాంపల్లి విలేజ్ వెరీ నియరెస్ట్ నీలగిరి ఎస్టేట్లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేశాము. ఇంకా మీకు ఎక్కడైనా సరే ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మీకు ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు 3 states ప్రతి చోట మా ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ ఉంది ప్రతి చోట. సో మీకు తెలంగాణలో వెళ్తే చాలా చోట్ల, మనకు హైదరాబాద్లోనే చాలా ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఆంధ్ర సైడు మనకి అనంతపూర్, గుత్తి, తాడపత్రి, మదనపల్లి, ఇటు విశాఖపట్నము, విజయవాడలో చాలా పెట్టాము.
రాజమండ్రిలో పెట్టాం చాలా. సో ఎక్కడ హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ పెట్టుకోండి. జస్ట్ క్లీన్ చేసుకోవడం, వాడుకోవడం, మళ్ళీ ఎలా విధంగా పెట్టుకోవడం ఉంటుంది. ఎక్కువ టైం టేకన్ ఉండదు, లైఫ్ టైం ప్రోడక్ట్. సో కంపల్సరీ దీన్ని యూస్ చేయండి. ఇది స్పెషల్లీ వాటర్ ట్యాంక్లో పడే ముందు పెడితే చాలా బెస్ట్ అండి, మీకు లైఫ్ ఎక్కువగా వస్తుంది. సో ఈ విధంగా మనకి పైన ఎలక్ట్రోడ్ పైన పెట్టాం కదా, ఆ విధంగా మళ్ళీ నట్ అనేది ఫిట్ చేసేసి కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. సో వాల్ మౌంటింగ్ ఉంటే వాల్ మౌంటింగ్ పెట్టొచ్చు. ఇక్కడ యాక్చువల్లీ వాల్ అనేది చిన్నగా ఉంది, అందుకని మేము స్కిడ్ రూపంలో పెట్టాము ఇక్కడ. సో డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి స్కిడ్ అవసరం పడితే స్కిడ్కి కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది. సో ప్లంబింగ్ మెటీరియల్ అనేది మీరు కస్టమర్ ద్వారానే తీసుకుంటాము టోటలీ. అండ్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అది రెగ్యులర్గా మీకు 45 days to 2 months ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఒక స్పన్ ఫిల్టర్ మాత్రం చేంజ్ చేయాలి. ఇక్కడ పెడుతున్నారు కదా, ఇది బ్యాక్ ఫిల్టర్ అండి. బ్యాక్ ఫిల్టర్ అనేది ఏ విధంగా మంచిగా క్లీన్ చేసి ఏ విధంగా ఉందో ఆ విధంగా మళ్ళీ ఎక్కడైతే పైన ప్రెజర్ గేజ్ ఉంటుందో చూస్తున్నారు కదా, అక్కడే బ్యాక్ ఫిల్టర్ అనేది పెట్టాలి. స్పన్ ఫిల్టర్ పెట్టకూడదు మళ్ళీ. సో అది మనం క్లారిటీగా ధ్యానం పెట్టుకొని పెట్టాల్సి ఉంటుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉందో ముందు ఆ విధంగానే మళ్ళీ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో జాగ్రత్తగా అక్కడ ఉండే వాచర్ అనేది రిమూవ్ అవ్వకుండా పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి డస్ట్ అనేది వాటర్ ట్యాంక్లోకి వెళ్లకుండా ఉంటుంది నీట్గా. సో ఈ విధంగా మనం ఫిల్టర్స్ ఫిట్ చేసి మనం ట్యాంక్లోకి వెళ్ళొచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.